బాగుంది నాయుడు బావ నీ తెలివి. అయితే ఇదంతా భార్య కోసం కాదనమాట, మావగారి మెప్పు కోసం అన్నమాట. అయ్యో అయ్యో బలిడరు అత్తయ్య బలిడరు అంటే ఇతర కోసం. లేదమ్మా, నాన్నగారిపై ఉన్నంత ప్రేమ నాపై లేదు నాయుడు బావకి. అలా అనకు స్నేహ. రాజెవరంటే గౌరవం, నీ మీద ప్రేమ. అంటే మళ్ళీ నువ్వు అపార్థం చేసుకోక బాబోయ్. మాకు తెలుసులే నాయుడు బావా, నిన్ను ఊరికి ఆడ పట్టించడానికి అలా అంటున్నాం. చూసావటే, పుల్లనివి కావాలి అని అది అడిగింది, వీడు తెచ్చాడు. దానర్థం అది కడుపుతో ఉందనేగా. అలా ఎలా నిర్ధారిస్తావమ్మా? ఇప్పుడు నాకు కూడా మామిడి పళ్ళు తినాలనుంది. ఇది మామిడి పళ్ళ సీజనే కదా. నీ మొహం. నీ కోరిక వేరు, దాని కోరిక వేరు. అది తల్లి కాబోతుందని ఇప్పుడే నిరూపిస్తాను. రా వెళ్దాం. ఎన్నాళ్ళకి మళ్ళీ ఇంట్లో నవ్వులు చూశాను. ఈ ఆనందం కలకాలం ఉండాలి. మీరిలాగే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు మమ్మల్ని మా అలా వదిలేయాలి. అల్లుడి గారికి ఒళ్ళంతా చమత్కారమేనే. చమత్కారమా చెమటకారమా? స్నేహ, మా బంధువులేదో గుడికెళ్లారట. అక్కడి ప్రసాదం పెట్టారట. ఇవి తింటే మంచిదట. తినమ్మా, తిను. ఎలాగో ఆ పళ్ళు తింటావు కదా, ఇవి కూడా పళ్ళే. ఏం కాదమ్మా, తిను. వద్దు పిన్ని. దేవుడి ప్రసాదమే కదమ్మా, తింటానికి ఏమైంది చెప్పు? తినను అంటోంది కదా, ఎందుకు బలవంతం చేస్తారు? నేనేమైనా తినకుండా పెడుతున్నానా? లేక స్నేహకి ఇలాంటివి తినకుండా పరిస్థితి ఏమైనా వచ్చిందా? అంటే అదే కడుపు లాంటిది. బొప్పాయి, పనసపండు లాంటివి తింటే కడుపుతో ఉన్న వాళ్ళ కడుపు పోతుంది కదా. స్నేహకు అలాంటివేం లేవు కదా. తినమ్మా. తిను, తినమ్మా. ఆపుతారా ఇంకా? ఏమైంది అల్లుడి గారు? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? గుళ్ళో ప్రసాదం అంటే ఏ లడ్డూలో పులిహోర పెడతారు, అంతేగాని ఇలా పనస పళ్ళు పైనాపిల్లు పెట్టరు. కోసం ఎవరు వస్తారబ్బా? సరే నువ్వు పక్క తప్పుకో. తాగేకు. లేదు లేదు లేదు, నేను ఎందుకు తాగుతాను? ఎవరో ఎవరో లేరేంటి? వెళ్ళిపోయి ఉంటారేమో. ఇదిగా ఏంటి ఎవరో లేరు అక్కడ? నా కోసం ఎవరు వచ్చారన్నా? వెళ్ళిపోయారే వాళ్ళుడు. వెళ్ళిపోయారా? అనవసరంగా టైం వేస్ట్.
తాగలేదులే. ఎస్ సక్సెస్ఫుల్ గా టాబ్లెట్ కలిపాను. ఇప్పుడు ఆ జ్యూస్ తాగి ఆ స్నేహ అమ్మా కడుపు నొప్పి, అయ్యా కడుపు నొప్పి అని అరుస్తుంది. ఆ వెంటనే దానికి అబోర్షన్ అవుతుంది. మన ఆస్తి కొట్టేయడానికి పుట్టబోయే ఆ పిండం ఈ లోకానికి రాకముందే పరలోకానికి పైన అవడం ఖాయం. రాదే చూద్దారా. స్నేహ 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 స్నేహ. ఏంటి నాయుడు బావా? రా స్నేహ, నీకోసం నేను పలరసం తయారు చేశాను. అన్ని పళ్ళు బాగా గట్టిగా పిండి తెచ్చాను. పలరసం మంచిది, తాగు. అంతా నా నాయుడు బావా? అంత ఎంత అంటావేంటి? ఎంత ఎక్కువ తాగితే అంత బలం బుల్లిరాజు వారికి. అంత తాగితే వామిటింగ్స్ వస్తాయి నాయుడు బావా. అవును నాయుడు బావా, ఏదైనా మితంగా ఉండాలి. అవునా అత్తయ్య? సరే అయితే ఓ పని చేద్దాం, ముగ్గురం తాగుదాం. అయ్యా నాకెందుకులే నాయుడు బావా, మీ ఇద్దరు తాగండి. అమ్మయ్యా. అలా అంటారు అత్తయ్య? సరే అయితే స్నేహ, నువ్వు సగం తాగు, నేను సగం తాగుతాను. ఓకేనా? అది తాగితే అబోర్షన్ అవుతుంది. వీడు తాగితే ఏమవుతుందో? అజీర్తి అవుతుంది. అంతేనా? పుట్టబోయేవాడి పోతే పర్లేదు, ఆస్తి రాసేవాడి పోతే అమ్మో అసలుకే ఎసరొస్తుందేమోనే. బా ఏం కాదులే, నువ్వు కంగారు పడుకో. తాగు స్నేహ, తాగు, చాలా బాగుంటది. ఇంకా అంత అయితే నేను తాగను, నువ్వే తాగాలి. సరే, ఇద్దరు ఒకసారి తాగుదాం. నువ్వు అది తాగి, ఇది తాగుతా. ఎలా ఉంటుంది? కాసేపట్లో కడుపు నొప్పి మొదలవుతుంది. బాగుందా? స్నేహ స్నేహ స్నేహ, ఏమైంది? మొదలైంది మొదలైంది మొదలైంది. స్నేహ, స్నేహ ఏమైందమ్మా? స్నేహ ఏమైంది? ఏమైంది? స్నేహ ఏమైంది? స్నేహ, అమ్మ స్నేహ, స్నేహ ఏమైంది? స్నేహ ఏమైందమ్మా? అత ఏమైంది స్నేహకి? కడుపులో చేవ శబ్దాలు వస్తున్నాయి. పిచ్చి మొద్దు, దీని అబోర్షన్ అంటారే. పొట్టలో పిండం పొట్టలోనే చచ్చిపోతుంది. స్నేహ ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? అయ్యో, స్నేహ, స్నేహ, స్నేహ. అయ్యో, స్నేహ జరుగుతుందమ్మా. దాన్నే మరణ మృదంగం అంటారు. చచ్చే ముందు పిండం పెట్టే కేకలవి. అయ్యో. స్నేహ స్నేహ. హలో, నువ్వెక్కడికి? హోటల్కి. మాతో ఎక్కడికి? తను మనతో రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఉట్టు చేతులతో ఊపుకుంటూ రావడం ఏంటి బావా? కార్లో ఉన్న మన లగేజ్ తీసుకురావచ్చు కదా. పళ్ళు రాలిపోతాయి. ఇది తెలుగు రాష్ట్రం కాదు, కేరళ. నువ్వు అరిచి కేకలు పెట్టినా ఎవ్వరికి అర్థం కాదు. ఆదుకోవడానికి కూడా ఎవ్వరు రారు.